మనం ఎన్ఎస్బి నగర్ గవర్నమెంట్ స్కూల్ దగ్గర ఉన్నాం. కాకా మీ పేరేం పేరే? నా పేరు మల్లేష్. ఇప్పుడు జూబ్లీస్ బై ఎలక్షన్స్ వస్తున్నాయి. మాగంటి గోపీనాథ్ గారు అకాల మరణంతో ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ గారు నిలబడ్డారు. బీఆర్ఎస్ నుంచి మాగంటి గోపీనాథ్ గారు వైఫ్ సునీత గారు, ఇప్పుడు బీజేపీ నుంచి లంకల భాస్కర్ రెడ్డి గారు, మన దీపక్ రెడ్డి గారు నిలబడ్డారు. ఈ మూడు పార్టీల్లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? ఏ పార్టీ గెలిస్తే అభివృద్ధి ఉంటుంది? ఇప్పుడు ఈ టైం ఇప్పుడు ఎలక్షన్ టైం నవీన్ యాదవ్ వస్తాడు ఖచ్చితంగా. ఎందుకంటే మాకు పని చేస్తాడు. ఇప్పుడు ఇక్కడ ఏరియాలో కాబట్టి ఇక వాళ్ళు చేసేటోళ్ళు లేరు కాబట్టి వస్తాడని నమ్మకం ఉన్నది. నవీన్ యాదవ్ వస్తాడు కంపల్సరీ వస్తాడు ఆయన. నవీన్ యాదవ్ మీద కొంచెం వ్యతిరేకత ఉంది కదా మరి? ఇవి ఉన్నదంటే మరి రకరకాలు ఉన్నాయి. చాలా రోజులు ఇట్లా రాక రావాలి అని ఉన్నది అందరికి. అట్లా నవీన్ యాదవ్ వస్తాడు. ఇంతకుముందు బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదా? పనులు బాగా చేసి చేయడానికి అది ఇప్పుడు ఆమె చేయాలంటే కష్టము అని పబ్లిక్ అట్లా. నీ మనసులో ఏముంది? ఇప్పుడు మాది అదే అనుకో ఫస్ట్ అది కాబట్టి బీఆర్ఎస్ మళ్ళీ మాకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండు, అన్ని ఇచ్చిండు, అన్ని చేసిండు. కానీ మరి ఇప్పుడు ఆమె చేయాలంటే కష్టం అని అంటున్నాను. నేను అంటున్నాను నవీన్ యాదవ్ వస్తే బెస్ట్ అంటున్నావు. మరి ఈ ఏరియాకి అయితే ఇప్పుడు ఎమ్మెల్యే మాత్రం కావాలంటే ఆయనే చేస్తాడా చేయడా, చేసేది తెలియదు, చేయండి తెలియదు, రావాలని అనుకుంటున్నాం అంతే. అది మాత్రం గ్యారంటీ. ఇప్పుడు ఏరియాలో ఎవరు లేరుగా చేసేటోళ్ళు. ఆమె ఒక్కటి తిరిగి చేయాలంటే చేయలేదు. ఒకటి ఈయన చేస్తాడనే నమ్మకం అందరికీ ఉన్నది అన్నట్టు. అట్లా మళ్ళీ 5-6 సార్లు పోయిండు, రాలేదు, ఇప్పుడు వస్తాడు అని నమ్మకం ఉన్నది అన్నట్టు అంతే. ఓటు సంగతి మాత్రం చెప్పు. ఓటు మాత్రం బీఆర్ఎస్, ఇది కూడా చెప్తున్నా పక్క. ఎందుకంటే మాకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండ్రు, అది ఇచ్చిర్రు. ఓటు బీఆర్ఎస్. కేసీఆర్ చెప్పినట్టుందిగా, గడ్డేసి బర్రె పాలు బర్రె గడ్డేసి మరి అంతే కదా. ఇప్పుడు మనం కార్మిక నగర్లో ఉన్నాం. అమ్మ ఇక్కడ బై ఎలక్షన్స్ వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్, బీఆర్ఎస్ నుంచి సునీత గారు, బీజేపీ నుంచి లంక దీపక్ రెడ్డి నిలబడ్డారు. ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు? అసలు మీ పేరేంటి? ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? నీ ఫోటోలు ఏంది ఉండదో, నా ఫోటోలు ఏంది ఉండదో, మనిషికి అనిపిస్తుంది, మనుషులు కనిపిది. ఎవడు ఎక్కడ గుద్దేది తెలియదు నాయన. ఎవరు వస్తే బాగుంటది అనిపిస్తుంది? ఎవరు వస్తే బాగుంటది అంటే అందరు వస్తే బాగానే చేస్తుంటే. అందరు కాదు, ఆయన వచ్చినా బాగానే ఉంటది. ఎవరు వచ్చినా ఆయన జోలి నింపుకుంటాడు, ఈయన వచ్చినా ఈయన జోలి నింపుకుంటాడు. మననైతే ఉన్నలో ఉన్నట్లే పెడతాడు. ఈయన వచ్చిన ఏం లేదు సింగారం, ఆయన వచ్చిన ఏం సింగారంలే. ఆయన 2 లక్షలు మాపు చేస్తానే మా పేటోళ్ళు అయినాయి, కానోళ్ళు కాలేదు. గట్లే ఉంటది ఎవరు వచ్చినా గట్లే. ఇక మన రోడ్డు బాగా చేస్తాడు. ఎవరు వస్తే బాగా చేస్తారు అనిపిస్తుంది నీకు? ఎవరు వస్తే అంటే ఇప్పుడు కాంగ్రెస్ ఉండడు పైన, కాంగ్రెస్ వేస్తేనే పని నడుస్తుంది. నీ కిందోటి మీ నోటి ఉంటే నడవాలి. నేనైతే ఇట్లా అంటా. మరి నీ ఎట్లా అనుకున్నావో? నువ్వు చెప్పేది నేను ఎట్లా అనుకుంటా? మరి నీ పొట్టలు ఏంది ఉండదు. నా పొట్టలు అయితే పైన ఒకరు కింద ఒకరు ఉంటే నడవాలి. పొట్టలు అయితే కాంగ్రెస్ రావాలని ఉంది. మళ్ళీ ఇప్పుడు పైన ఉన్న మనిషి కింద ఉన్న మనిషికి సపోర్ట్ ఉంటది. మరి కింద అతని మీ నీతని ఉంటే నడవాలి అంతే. మరి కరోనా సులను నాకు తెలిసింది అది. కాక మీ పేరేం పేరే? మోహన్ అన్న. ఇప్పుడు జూబ్లీస్ లో బై ఎలక్షన్స్ వచ్చాయి. కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత గారు, బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు? ఎక్కువైతే నవీన్ యాదవ్ అంటున్నారు. అంటే కొత్తగా వస్తున్నాడు కాబట్టి ఆయనకు ఛాన్స్ ఇద్దాం అన్నట్టు జనాలు కూడా చూస్తున్నారు అట్లా, యూత్ అంతా. అదే గతంలో ఎవరైతే ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారు ఉన్నారో అభివృద్ధి లాంటిది ఏం చేయలేదా? చేశారన్న, చేయలేదంటే ఆయన కూడా చేశారు. కాకపోతే ఇప్పుడు కొత్తగా వస్తున్నారు కాబట్టి ఆయన కూడా ఛాన్స్ ఇద్దామని చూస్తున్నారు. గెలిచే అవకాశం ఉందంటారా? ఉండొచ్చు అన్న, ఉన్నది అవకాశం అయితే ఉంది. మరి నా పేరు బాయమ్మ. ఇప్పుడు ఇక్కడ ఎలక్షన్స్ బై ఎలక్షన్స్ వస్తున్నాయి. ఇంతకుముందు ఉన్న ఎమ్మెల్యే చనిపోవడం వల్ల ఇక్కడ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, బీఆర్ఎస్ నుంచి అలా భార్య సునీత గారు, బీజేపీ నుంచి లంక దీపక్ రెడ్డి అని నిలబడుతున్నారు. ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? ఏ పార్టీ వస్తే మంచిది అంటారు? కాంగ్రెస్ ఉన్నది. యా పార్టీ వస్తుందో ఇప్పుడు, యా పార్టీ వస్తుందో అని చెప్పనికి వస్తుంది. లోకము ఎక్కడ మరితే అక్కడనే. ఇప్పుడు ఏదొస్తే బెస్ట్ ఇక్కడ మీకు? మాకా యాది వస్తే బెస్ట్ అని చెప్పుదు. అతను వచ్చి మాపి చేసిండు, ఇతను వచ్చి మాపి చేసిండు, పింఛన్ 4 ఏళ్ళు ఇస్తాం, మీకు రోడ్లు మంచిగా చేస్తాం, ఇండ్లు మంచిగా చేస్తాం అని. అదిలే అక్కడ మాకు ఇచ్చేటి కేసీఆర్ చేసినప్పుడు 2000 ఎవరు చేయకొచ్చిండ్రు.
మాకు ఎవరు మంచిగా చేస్తే వాళ్ళకే ఇస్తాం. ఆ. నువ్వు ఇప్పుడు వేస్తే తెలిసేది మంచిగా చేసేది ఎవరు చేస్తారని తెలిసేది. మరి వెయ్యాలి. ఇక్కడ ఎట్లుంది, కాంగ్రెస్ ఉందా బీఆర్ఎస్ ఉంది? ఇక్కడ కాంగ్రెస్ గెలిచింది. కాంగ్రెస్ ఉన్నది ఇక్కడ. కాంగ్రెస్ ఉంది ఇక్కడ. రాత్రి అయితే వచ్చి మీటింగ్ చెప్పి పోయిండు. ఇక ఎక్కడ వేయాలి? ఇక్కడ ఎవరన్నా ఎవరు ఇయ్యలేదు, మాకెవ్వరు ఇయ్యలేదు నాయన. ఏ కానీ ఓటేస్తావు నువ్వు? ఈ డబ్బులు వదలం మేము. ఆనాడు నుంచి మేము డబ్బులు తీసుకోలేదు ఓటుకు. తీసుకోవద్దు ఓటుకి ఎప్పుడైనా. ఎప్పుడు ఓటు తీసుకోలేదు మేము. నెత్తిలేనికెళ్ళి నడిచినాయి కానీ ఓటుకు పైసలు తీసుకోలేదు. డబ్బులు తీసుకుంటే మేమేమన్నా తాగనికి తీసుకోలేదు. మేమేం చేయలే, మానంకు ఓటు వేసినాం. ఇప్పుడైనా అట్లనే ఇస్తాం మేము. ఏ పార్టీకి వస్తావు నువ్వు? ఏ పార్టీకి వేయమంటావు? నేనెందుకు చెప్తా? నువ్వేంటి చెప్పవు? నేను ఈ పని చేస్తా నిలవాడు. నేను ఇది మంచిగా చేస్తా, మీకు 4 ఏళ్ళ పింఛన్ ఇస్తాం, మీరు వెయ్యాలి మా కోట అంటే వేస్తాం, మీకే వేస్తాం. ఏంటికి వెయ్యం? నేను నిలబడలే ఇక్కడ. ఎక్కడ నిలబడవు? నిలబడ్డ వాళ్ళకి ఎవరికి వేస్తావు? కాంగ్రెస్ కా బీఆర్ఎస్ కా బీజేపీకా? ఇక ఎక్కడ వేయాలో మా పొద్దు ఎక్కడ వస్తుందో బుద్ధి. నీకు ఎక్కడ గుద్దాలనిపిస్తే అక్కడ గుర్తావు అంతే. అంతే. డబ్బులు ఆ పొద్దు వస్తారు మళ్ళా, మేము ఇది చేస్తాం అది చేస్తాము, మీకు ఇట్లా ఇస్తాం అట్లా ఇస్తామని అప్పుడు చెప్పలేదా? ఇప్పుడు అట్లని చెప్తారు. మాకెవ్వరు చేస్తే వాళ్ళకి వేసేది. డబ్బులు మాత్రం తీసుకోకు. మేము డబ్బులు వెళ్ళాం నాయన, మేము డబ్బులు తీసుకున్నాం చూడు. ఎవరి తొల్లం నీ తొల్లం ఇంకా 10 మంది వస్తే మేము డబ్బులు తీసుకోలేదు. ఈడికి వెళ్ళి మా ఊరికి పోయినాం కానీ మేము కిరాయి తీసుకోలేదు, ఓటేసి వచ్చినాం. ఇప్పుడు ఓటేస్తాం మేము. ఏ ఊరి మీద అసలు? మాది ఇక్కడ ధీరవా సైడ్ సంగారెడ్డి డిస్ట్రిక్ట్. ఈ సొంత ఇల్లా కిరాయా? ఇది సొంత ఇల్లు మాది. బాగా సంపాదించినాం మరి సొంత ఇల్లు. బాగా సంపాదించినాం మరి. ఏం చేస్తావు? ఏం పని చేసేదాన్ని నువ్వు ఇక్కడ? నేనేం చెయ్య, కూర్చొని తింటున్నా. మా అల్లుడు మా కొడుకు పని చేస్తున్నారు, లారీలు నడిపిస్తారు, కొనుక్కున్నారు, కట్టిండ్రు. ఇప్పుడు కాళ్ళు లేవనీకి వచ్చినాయి. మాకు 4 ఏళ్ళ పింఛన్ ఏంటి, మీకే చేస్తాం ఓటు. మీరే మా కొడుకులు అంటాం, మీకే చేస్తాం మేము.